ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్లో టీమిండియా 4వ స్థానంలో ఉంది పాయింట్స్ టేబుల్లో. స్టార్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా 2 విక్టరీస్ బ్యాక్ టు బ్యాక్ నమోదు చేసుకున్న టీమిండియా అగెయిన్స్ట్ శ్రీలంక అండ్ పాకిస్తాన్. దాని తర్వాత జరిగిన క్రూషియల్ మ్యాచెస్లో మాత్రం దే ఫెయిల్డ్ అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఎస్పెషలీ ఆస్ట్రేలియాతో ఆ డిఫీట్ ఇండియన్ టీమ్ని హాంట్ చేస్తూనే ఉంటుంది ఈ టోర్నమెంట్ అంతా. ఎందుకంటే ఐసీసీ ఓడిఐ ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని పరుగులు టీమిండియా సాధించింది, 330 పరుగులు. దాన్ని డిఫెండ్ చేసుకోలేక ఆస్ట్రేలియన్ టీమ్ ఈజ్ ఫిల్డ్ విత్ లెజెండ్స్. స్టార్టింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద ఆర్డర్ అలిసా హీలీ నుంచి దెన్ ఫీబీ విచ్ఫీల్డ్, వీళ్ళందరూ కలిసి చేజ్ని చాలా ఈజీగా 8 బాల్లు మిగిలి ఉండగానే చేసేశారు. 333 పరుగులు. దే హ్యావ్ జస్ట్ మేడ్ ఇట్. అండ్ ఇది ఇండియన్ ఉమెన్స్ టీమ్కి ఒక మొరల్ హిట్ అనే చెప్పాలి. బికాజ్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే దే హ్యావ్ అగెయిన్స్ట్ ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కంటెండర్స్, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. ఇంగ్లాండ్ కూడా అంతే. ఆస్ట్రేలియా ఇంగ్లాండా వీళ్ళిద్దరిలో వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు అనే దానిపైన డిబేట్ జరుగుతున్నాయి. కానీ ఇండియా నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో ఆడాల్సిన పరిస్థితి. ఒకసారి ఇంగ్లాండ్ జట్టును చూసుకుంటే కెప్టెన్ నాట్ సివియర్ బ్రంట్, షీ ఈజ్ ద లీడింగ్ రన్ స్కోరర్ ఫర్ ద టీమ్. 160 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్గా షీఈ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. బౌలింగ్లో కూడా సోఫీ ఎకిల్స్టన్ దాదాపు 10 వికెట్లు తీసుకొని టోర్నమెంట్లో ఇంగ్లాండ్కి బౌలింగ్లో తిరుగులేదు అని ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. ఇప్పటిదాకా పాయింట్స్ టేబుల్లో ఇంగ్లాండ్ ఎలా పర్ఫామ్ చేసిందంటే దే ఆర్ అట్ ద సెకండ్ పొజిషన్. 3 విన్స్ నమోదు చేసుకున్నారు. ఒక మ్యాచ్ మాత్రం వాష్అవుట్ అయిపోయింది అగెయిన్స్ట్ పాకిస్తాన్. కానీ ఇక్కడ ఇండియాకి హోప్ ఇచ్చే విషయం ఏంటంటే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్ స్ట్రగ్లింగ్. రెయిన్ వాళ్ళని కాపాడింది. ఆ 1 పాయింట్ రావడానికి రెయిన్ హెల్ప్ చేసిందనే చెప్పుకోవాలి. దే వర్ స్ట్రగ్లింగ్ విత్ ద బ్యాట్, దే స్ట్రగుల్డ్ విత్ ద బాల్. సో ఈ కాన్ఫిడెన్స్ ఇండియాకి ఎంతో కొంత హెల్ప్ అయ్యే పరిస్థితి ఉంది. ప్లస్ వైజాగ్లో కాకుండా ఇండియాకి వెన్యూ చేంజ్ ఇండోర్లో ఇండియాకి అద్భుతమైన ట్రాక్ రికార్డే ఉంది. మరి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, ప్రతికా రావల్ వీళ్ళందరూ కానీ బ్యాటింగ్లో రాణించి బౌలింగ్లో ఎస్పెషల్లీ దీప్తి శర్మ పైనే ప్రెషర్ అంతా ఉంటుంది. బికాజ్ ఇండియాలో కండిషన్స్ ఆర్ స్పిన్ ఫ్రెండ్లీ, ఇది మనందరికీ తెలిసిందే. ఒకవేళ దీప్తి శర్మ హ్యాస్ అ గ్రేట్ డే, then India can definitely defeat England. Let's send our best wishes to the Indian cricket team. Please share your wishes in the comment section. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.